జ్ఞాన వికాసానికి సామాజిక చైతన్యానికి నిరంతరం పుస్తక పఠనం అవసరమని, దీనికి గ్రంథాలయాలు తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నాయని ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు అన్నారు. భీమడోల్లో, గుండగల్ను, పూళ్ల కేంద్రాలకు చెందిన తెలుగు జ్ఞాన విజ్ఞాన సమాచార కేంద్రాల్లో శుక్రవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆయా గ్రంథ పాలకులు శ్రీనివాసరావు, నాగమణి, అమర్నాథ్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. భీమడోల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉంగుటూరు శాసనసభ్యులు హాజరయ్యారు. గ్రంథాలయ వారోత్సవాలతో పాటు బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి భీమడోలు శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ టీవీ ఉమామహేశ్వరరావు, సామాజిక కార్యకర్త మండే సుధాకర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి గ్రంథాలయాలు అందజేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు, కూటమి నాయకులు శేషగిరి, కరణం పెద్దిరాజు, పత్తి మదన్, పుల్లయ్య నాయుడు, కె ప్రసాద్, సత్యసాయి, ఆదిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. పుస్తక పఠనంలో నిరంతరం ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ ఓకే చదివాలా అంటే ఈ వారం రోజులు కూడా ఈ వారోత్సవంలో అనేక కార్యక్రమాలను చేసే విధంగా మన కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పాటు చేయడం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రంథాలయాల్ని అభివృద్ధి పరచడంతో పాటు డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేయడానికి చాలా ముందుకు ప్రోత్సహించడం, అంటే దాని ద్వారానే మన పిల్లలకి పూర్వం ఏం జరిగింది, ఎలా ఉంది, ఆ గ్రంథాలయాల ద్వారానే అనేక మంది ఆ గ్రంథాలయాలు అంటే మనకి ఈ రోజున అందరికీ కూడా బుక్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంటే అందరికి కూడా ఇస్తున్నాం. గతంలో ఈ బుక్స్ మెయిన్ చదువుకోవాలంటే గ్రంథాలయాల్లోకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా మనకి ఈ రోజున అలాంటి అన్ని కూడా మనకి ఇక్కడ దొరకన బుక్స్ అన్ని కూడా ఆ గ్రంథాలయాల్లో ఏర్పాటు చేస్తారు. మనకు అలాగే ఇప్పుడు చాలా మంది మన వైసీ గారు, అలాగే మార్కెట్ వైసీ గారు చాలా మంది గ్రంథాలయం గురించి గతంలో 86 నుంచి కూడా మేము గ్రంథాలయం ఇక్కడ ఏర్పాటు చేసుకోలేదు, సొంతంగానే చెప్పడం జరిగింది. దానికి పూర్తిగా అంటే మనం ఈరోజు స్థలం కేటాయించుకున్నాం. ఆల్రెడీ కమిటీ సభ్యులు అందరూ వచ్చి కూడా నా దగ్గర డిస్కషన్ చేయడం జరిగింది. దానికి ఒక ప్రణాళిక ప్రకారం దాని డిజైన్ కూడా బ్లూప్రింట్ గీయించమని చెప్పాను నేను. దాన్ని ఒక సంవత్సరంలో పూర్తిగా అంటే ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో P4 అనే కార్యక్రమం ద్వారా ఆ గ్రంథాలయాన్ని ఈ సంవత్సర కాలంలో అంటే దాదాపు సహకారంతో అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా తీసుకొచ్చి అది పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం.